ఏం చేయాలో తెలుసా? ఓయ్ పిల్ల, నాకు తెలుసు వదినా. ఏం తెలుసు నీకు? ముందు అలాగే ఉంటుంది, రంగంలో దిగితే కానీ అర్థం కాదు. సరే ఏం చేయాలో చెప్పు. గట్ల అడిగితే ఏం చెప్తారు? గది కూడా తెలియదా నీకు? వదినా నువ్వు దింగేవా ప్లీజ్. నువ్వు వెళ్తే అతను వస్తాడు. నేనేదో టిప్స్ చెప్తామని వచ్చాను. మరి చెప్పు. హలో, నేను ఇస్తా మా అక్కకి టిప్స్. పెళ్ళైనా నాతోనే అవుతలేదు, నువ్వేం చెప్తావు? ఇట్లాంటి మస్తు చూసినాం. సినిమాలో సీన్లమ్మా, అన్నిటికీ నోరెలా పెట్టుడే. ఏమో తల్లి, నువ్వు సినిమాలే చూస్తున్నావో ఇంకేమైనా చూస్తున్నావో? అవి కూడా చాలానే చూసా. సిగ్గులేదు నీకు? బ్యాన్ చేయకముందు రోజు చూసేదాన్ని. నీ నోట్లో పెట్టిన వచ్చినావా? అది నా తప్పు. నోరు లేకపోతే నీకేముంది పెట్టడానికి? నడు, ఫస్ట్ బయటికి వెళ్దాం. వదిలేసే వాళ్ళు చేసుకునే కూడా చూసేలా ఉన్నావు. చూస్తావా ఏంది? నడు. బెస్ట్ ఆఫ్ లక్. బెస్ట్ ఆఫ్ లక్కా? బెస్ట్ ఆఫ్ సెకండ్ ఫిక్స్ అవే. టిప్స్ టిప్స్ అని వచ్చినావు, నీకంటే నేనే నయం. నడే. హలో, హాయ్. హలో. హలో, హాయ్. హాయ్. రాత్రంతా హాయ్ హలోలో చెప్తావా? ఏం చేయాలో నాకు తెలుసు, వెయిట్ అండ్ సీ. కూర్చోవచ్చా? తొందర అప్పుడే అనుకోకపోతే వస్తున్నావా? ఫస్ట్ టచ్ ఓకే. పాలు తాగుతావా? వద్దా? ఐమ్ సారీ. నిక్టోఫోబియా, చీకటి అంటే భయపడతారు కదా, వాళ్ళలో నేను ఒక్కడిని. నాకు కూడా చీకటి అంటే భయమే. ఐ థింక్ ఐఎమ్ ఫాలోయింగ్ ఫర్ హిమ్. ఫస్ట్ ఒకరినొకరు అర్థం చేసుకుందామా? ఫస్ట్ ఏంద్రా ఫస్ట్? ఇచ్చినప్పుడే తీసుకుంటే నీదేమన్నా పోతుందా? టెంప్ట్ అవ్వకే అని వదిన 100 సార్లు చెప్పింది. ఐ ఎమ్ డన్ నౌ. యు నో వాట్, నాకు నిద్ర వస్తుంది. ఐమ్ సారీ, ఇంకొక ఛాన్స్ ఇవ్వచ్చు. నేను అంతా పడుకో, కానీ మనం మాట్లాడుకుందాం రేపు. ఓవర్ యాక్షన్ చేశానా? అంత బీపీ వద్దే అని చెప్తూనే ఉన్నా, అయినా అతను తప్పేమన్నాడు? సినిమాలు చూసి నేర్చుకుంటే ఇట్లనే ఉంటుంది. దగ్గరికి వచ్చినప్పుడు లటుక్కుని అందుకోక హీరోలా బిల్డప్ ఇచ్చినందుకు బాగైంది. నీకు ఇట్లనే కావాలి. ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని మాట్లాడాలి? ఛా శ్రీకాంత్, మనం రేపటి నుంచి ఒకరు అర్థం చేసుకుందాం. ఎగ్జాక్ట్లీ, నేను ఇదే చెప్పాలనుకున్నాను. నువ్వు డ్రా ముందు. నమ్మ
నమస్తే సెవెన్ ఆర్ట్స్ కల్ట్. షో